భక్తివన్ ప్రేక్షకులకు శుభోదయం 16/3/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశఋతువు పాల్గొన మాసం కృష్ణపక్ష ద్వాదశి సోమవారం. ఈరోజు ద్వాదశి 7:58 వరకు. నక్షత్రం ధనిష్టా నక్షత్రం తెల్లవారుజామున 5:17 వరకు. వర్జు ఈరోజు ఉదయం 8:32 10:12 వరకు ఉంది. దుర్ముహూర్తాల ఉదయం 12:32 1:20 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:55 3:43 వరకు దుర్ముహూర్తాలు. సూర్యోదయం 6:13, సూర్యాస్తమయం 6:06. అమృత గంట సాయంత్రం 6:29 8:09 వరకు. రాహుకాలం ఉదయం 7:30 9 వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. సాయంత్రం 3 గంటల నుండి 4:30 వరకు శుభకాలం. శివయోగం ఉంది ఈరోజు ఉదయం 8:29. తైతుల కరణం ఉదయం 7:58. గరంజి రాత్రి 8:04. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారు. అనారోగ్య సమస్యలు తీరుతాయి, ఆరోగ్యం కుదిరిపడుతుంది. దైవబలంతో ధైర్యంతో కొన్ని విషయాల్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. వృషభ రాశి వారు రుణదాతల యొక్క ఒత్తిడులు తగ్గుట, ధనం ఏదో రకంగా చేతికి అందడం వల్ల కొంచెం ఆనందంగా ఉండే అవకాశాలు. మిథున రాశి వారి సంతానంలో అభివృద్ధి, ఉన్నత విద్యా అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. కర్కాటక రాశి శుభ కార్యక్రమాల్లో పాల్గొనుట, వాహన సౌఖ్యము, లాభము కూడా, వస్తు లాభాలు కూడా ఉన్నాయి. సింహరాశి వారికి స్నేహితుల వల్ల కొన్ని సమస్యలు ఉంటాయి. చెడు స్నేహితులు దూరంగా ఉండాలి, లేదా గౌరవభంగం పొందే అవకాశం ఉంది. కన్యారాశి అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం, దాని మానసిక అశాంతికి గురి అయ్యే అవకాశం ఉంది. తులారాశి వారికి పాత బంధువుల యొక్క లేదా స్నేహితుల యొక్క కలయిక కొంచెం ఆనందాన్ని ఇచ్చి కొన్ని ప్రయోజనాలు కూడా సాధించుకునే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారు వాహన మార్పులు, దూర ప్రాంత ప్రయాణాలు, అధిక ధన వ్యయ సూచనలు ఉన్నాయి. ధనుసు రాశి వారు కొన్ని సమస్యల నుండి బయటపడతారు. రాని బాకీలు వసూలు అవడం వల్ల కొంచెం ఆనందంగా ఉండగలుగుతారు. మకర రాశి వారికి శుభ నిమిత్తమై ఖర్చులు పెరిగే అవకాశం, కానీ కుటుంబ ఆనందం. కుంభరాశి వారి ప్రతి పనిలోనూ కూడా మీదే పై చెయ్యి అన్నట్టు కూడా పెద్దల సహాయ సహకారాలు అందుకునే అవకాశం కుంభరాశి వారు. మీనరాశి వారి సంతానాభివృద్ధి, వాహన ప్రాప్తి, విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం. ద్వాదశి సోమవారం కాబట్టి సాధారణమైన వ్యవహారానికి ఈరోజు అనుకూలం.